ఎలక్షన్లు దగ్గర పడుతున్న కొద్దీ అందరూ రువ్వడి పెంచుతున్నారు. అట్లనే ఏపీల పవనాల్ సార్ కూడా మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టుకుంటా జోరు పెంచిండు. పార్టీ లీడర్లకు కార్యకర్తలను హుషారు చేస్తున్నాడు. అటు సైకిల్ పార్టీ వాళ్ళతో కలిసి టికెట్ల పంచాది తెంపే పనులనే ఉన్నాడు. అయితే ఓ దిక్కు అటు మాట ముచ్చట నడుస్తూనే ఉన్నది. నడుమ లేని ముచ్చట్లు బయటికి వస్తున్నాయి. అందుకే ఓ మెగా హీరోని దొరకబట్టి ప్రశ్నలు జవాబులు అడిగిర్రు కొంతమంది. చూడుర్రి. సర్కారోళ్ళు సిద్ధం అంటుంటే గిలాస పార్టోళ్ళు యుద్ధం అంటున్నారు అన్నట్టుగానే పవనాలు సారు రోజుకో కాడ మీటింగ్ పెట్టి అందరిని అరుచుకుంటున్నాడు. సైకిల్ పార్టీ వాళ్ళను కూడా కూసబెట్టుకొని ముచ్చట్లు చెప్తున్నాడు. ఇక అన్నేమో గాని అనకాపల్లికి వెళ్ళి ఇంకో మెగా తమ్ముడు నాగబాబు పోటీ చేస్తాడని అంటున్నారు కదా. మరి ఇక పోటీ చేస్తే ఎవరు ప్రచారం చేస్తారు? ఎలక్షన్లలో మెగా హీరోలు అంతా రంగంలోకి దిగుతారా అని అనుకుంటారు కదా చాలా మంది. గవే ముచ్చట్ల మీద హీరో వరుణ్ తేజ్ ను అడిగితే ఏమన్నాడో చూడర్రే. మా పెద్దనాన్న గారు, మా బాబాయ్ గారు ఏం చెప్పినా, మా నాన్నగారు ఏం చెప్పినా, ముగ్గురు బ్రదర్స్ కాబట్టి వాళ్ళ ముగ్గురు కలెక్టివ్ గా ఒక్కొక్కసారి ఒక సిచ్యువేషన్ ఒక్కొక్కరు డెసిషన్ తీసుకుంటారు. వాళ్ళ ముగ్గురు మాటలే మేము అందరం చాలా జాగ్రత్తగా విని వాళ్ళు ఏం చెప్తే చేస్తాం కదా అన్నట్టు. పెదనాయన బాబాయి అందరు కూకొని మాట్లాడుకొని చెప్తే ఇక రంగంలోకి దిగుతాం అన్నట్టే చెప్పుకొచ్చిండు. అంతేకాదు బాబాయికి మెగా హీరోల తరపుకి వెళ్ళి ఫుల్ సపోర్ట్ ఉంటది అన్నట్టు చెప్పిండు. ఇక మాటల మాట తిరుపతికి వెళ్ళి చెల్లెలు నిహారిక పోటీ చేస్తుంది అంటారు, నిజమేనా అని అడిగితే ఏం చెప్పిండో చూడరే. మా చెల్లి నిన్నే యాక్టింగ్ అదంతా ఏదో సోషల్ మీడియాలో సగం చెప్పాలి. అవన్నీ సోషల్ మీడియా ముచ్చట్లు పట్టించుకోవద్దు అన్నట్టు మాట్లాడిండు. మెగా హీరో ముచ్చట్లు చూస్తుంటే బాబాయి కొరకు ఎప్పుడంటే అప్పుడు రెడీగా ఉన్నాం, సై అనుడే ఆలస్యం అన్నట్టుంది. మరిగా ఎలక్షన్ల నాటికి మెగా హీరోలు రంగంలోకి దిగుతారో లేదో అనేది చూడాలి.